ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆత్మాహుతి దాడా లేదంటే ఉగ్ర కుట్రలో భాగమా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్, ఎన్సీజీ, ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. I-20 కారులో ఫ్యూయల్, అమోనియం నైట్రేట్, డిటోనేటర్లను దుండగుడు తీసుకొచ్చినట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అటు హర్యానా రిజిస్టర్డ్ కారును కశ్మీర్ వాసి తారిక్ కొన్నాక పలువురు నుంచి సోమవారం డ్రైవ్ చేసిన డాక్టర్ ఉమర్ కు చేరింది. ఢిల్లీ బ్లాస్ట్ పై యూఏపీఏ చట్టం కింద ఢిల్లీ కొత్వాల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. యూఏపీఏలోని సెక్షన్ 16, 18 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కూడా కేసులు బుక్ అయ్యాయి. సోమవారం అమోనియా నైట్రేట్, పొటాషియం నైట్రేట్ తో పాటు సల్ఫర్ తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఫరీదాబాద్ లోని మాడ్యూల్ కు ఈ పేలుడుతో సంబంధం ఉన్నట్లు ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పేలుడు జరిగిన I-20 కారులో ఎర్రకోట సమీపంలో పార్కింగ్ వద్ద దాదాపు 3 గంటల పాటు ఉందని గుర్తించారు. ప్రమాదానికి కొంత సమయం ముందే అక్కడి నుంచి బయలుదేరినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు సంబంధించి సూచనల కోసం అక్కడి నుంచి వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఉమర్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం తెలుసుకోవడానికి దర్యాగంజ్, పహార్గంజ్ ప్రాంతాల్లోని అతిథి గృహాల్లో రిజిస్టర్లను, ఎంట్రీలను తనిఖీ చేస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ పేలుడులో డాక్టర్ ఉమర్ పాత్ర నిర్ధారణ కోసం DNA పరీక్షలు జరపనున్నారు. కశ్మీర్లోని అతడి కుటుంబ సభ్యుల నుంచి DNA నమూనాలను సేకరిస్తారు. డాక్టర్ ఉమర్ తల్లి, 2 సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమర్ కారులో ఉన్నట్లు అనుమానాలు వస్తుండటంతో DNA పరీక్షలకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ టెర్మినల్స్ వద్ద బందోబస్తు చేపట్టారు. పలు ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. పేలుడుతో ఎర్రకోటను నవంబర్ 13 వరకు మూసివేసేందుకు పోలీసులు నిర్ధారించారు. దర్యాప్తుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే లాల్ ఖిలా మెట్రో స్టేషన్ ను కూడా మూసివేశారు.